వారు నిన్నంతగా బాధపెట్టారు గదా! వారు నీ ఎనిమీ గదా! తిరిగి రివెంజ్ తీర్చుకో. ఈ మాటను మనం చాలా ఎక్కువగా వింటా ఉంటాం. మనం గూడా ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటాం. కానీ బైబిల్ ఏం జెప్తుందంటే, నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించే వారి కొరకు లేదా బాధపెట్టే వారి కొరకు ప్రార్థించమని మనకు బైబిల్ తెలియచేస్తా ఉంది. మనము క్రైస్తవులం అని అనబడుతూ గూడా చాలా మంది ఈ వాక్యాన్ని మర్చిపోతున్నాం. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మన శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారిని మనం తిరిగి ప్రేమించమని దేవుని వాక్యం జెప్తుంది గదా! మనల్ని బాధపెట్టే వారి కొరకు మనం ప్రార్థించాలి. కానీ ఈ రోజు మనమేం చేస్తామంటే, మనం రివెంజ్ తీర్చుకుందాం. మన చేతుల్లోకి మనం తీర్చుకొని దేవునికి అప్పచెప్పకుండా, దేవుడు చెప్పినట్టు వారిని ప్రేమిస్తూ, ప్రార్థన చేసి, వారి విషయము దేవుని చేతుల్లో పెట్టకుండా, మన చేతులతో మనం తీసుకొని రివెంజ్ తీర్ మనం రివెంజ్ తీర్చుకుందాం అని చూస్తా ఉన్నాం. అలా మనం అస్సలు చేయకూడదు. మనము చేయాల్సిందల్లా ఒకటే. వాళ్ళని ప్రేమించి, వాళ్ళకి వాక్యానుసారంగా మనం వారి కొరకు ప్రార్థించి, మనము ఆ విషయాన్ని దేవునికి చేతులకు గనుక మనం అప్పగించగలిగితే దేవుడు చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.